తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తామంటూ ఇటు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం చాలా అప్రమత్తమైంది. మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఉన్నారు. వి హనుమంతరావు గారు, ఇటు ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ చూస్తున్నట్టుగైతే చాలా పెద్ద థ్రెట్ ఇస్తుంది. ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా కాలేదు, వారం రోజుల్లోనే ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తుందా? దీనిలో అంతర్యం ఏంటి? వాళ్ళు మొదటి మాట వాళ్ళు ఒక ఆలోచన చేయాలి. గతంలో ఇదే బీజేపీ వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు, బ్లాక్ మనీ 15 లక్షలు, అదేవిధంగా ఎన్నో మాటలు చెప్పారు. ఈ డిమానిటేషన్ చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ ఉండే ఏమన్నారు, అప్పుడు ఇంటికో ఉద్యోగం అన్నారు, అర్జున్ ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు. అసలు అవి వారం రోజులు కూడా కాకముందు ఇక అయిపోతుంది, ప్రభుత్వం పడిపోతుంది, ఇక కథం కొట్ల ఏంది ఇది? ఎవడన్నా నవ్వుతాడండి? ప్రజలు మీకు 10 ఏళ్లలో మీరు చేసిన పరిపాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా ఇంకా మీ ఆలోచనలో మార్పు రాలేదనేది నా ఉద్దేశం. అసలు మిమ్మల్ని ఓడగొట్టినప్పుడు మీరు ఎందుకు ఓడిపోయినరో దాని మీద విశ్లేషణ చేసుకోండి. మనం ఎందుకు ఓడగొట్టిండ్రు, ప్రజలు మన మీద ఎందుకు ఓట్లు వేయలేదని దాని మీద ఆలోచన. గెలిచిన వాళ్ళు ఇక ప్రభుత్వం పడిపోతుంది, ఆరు డిక్లరేషన్ కాదు, రేవంత్ రెడ్డి అయిపోతుంది, ఇవేంటి అండి? ఇవన్నీ డెస్పరేట్ అయ్యి ఓడిపోయిననే బాధతోటి మాట్లాడుతున్నారు. కానీ మాది తప్పనిసరిగా సోనియా గాంధీ గారు 6 డిక్లరేషన్ అమలు చేసి తీరుతాం. ఆల్రెడీ 2 అయితే చెప్పాము, బస్సుది కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్, ఇవన్నీ కూడా మేము చేస్తూనే ఉన్నాము. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఏదో ఆరోగ్యశ్రీ 10 లక్షలు, అది కూడా మేము అనౌన్స్ చేసాము. నిన్నటి దానికి మొన్న పెట్టినటువంటి రైతు బంధు కూడా ఇస్తామని చెప్పినాక ఇక ప్రభుత్వం ఉండదు చేయదు అంటే వాళ్ళ మైండ్ అన్నా చెడిపోవాలి, లేకపోతే డెస్పరేట్ అయ్యి మాట్లాడుతున్నారు నేను చెప్పగలుగుతాను. అయితే ఇక్కడ చూసుకున్నట్టుగైతే తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 64 సీట్లు మాత్రమే ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ ఇజీ చూసుకున్నట్టుగైతే 61. ఇన్ కేసు మీకు ఒకవేళ సిపిఐ కలిసినా కూడా 65 సీట్లు అవుతాయి టోటల్గా. అంటే ఇప్పుడు వస్తున్న థ్రెట్ ఏదైతే ఉందో ఇటు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి వాళ్ళు 5-6 ఎమ్మెల్యేలు చేస్తే మీ ప్రభుత్వం ఇంకా స్ట్రాంగ్గానే ఉంటుందా? 100కి 100 పాల్పడ్డండి. ప్రజలు తిరగబడతారు, వాళ్ళు అర్థం చేసుకో. ఇలా నాయకుల మాటలు వినేటట్టు లేరు. ఈసారి ఎవడు క్రాస్ చేసినా కార్యకర్తలు, ప్రజలు ఎవరైతే ఓట్లేసి హస్తం గుర్తుకెట్టు వచ్చినారు ప్రజలే తిరగబడతారని చెప్పగలుగుతా. వాళ్ళు ఏదో ఒకటి రోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, రోజు ఒకటి ఏదో అయిపోతుంది, ప్రభుత్వం పడిపోతున్నారు. మీరు ఇన్ని రోజులు మీరు ఇన్ని వాగ్దానాలు చేశారు, ఒకటని ఇంప్లిమెంట్ చేసినరా? మేము రావడంతో 2, 3 ఇంప్లిమెంట్ చేసినాం కదా. అదన్నీ ఆలోచన జరిగి అసలు 3-4 రోజులలో మేము 2 ఇంప్లిమెంట్ చేసినాం కదా. ఇంకా 4 ఉన్నాయి, అవి కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఇంప్లిమెంట్ అయి తీరుతుంది. వాళ్ళు ఏదో ఆశాభావులుగా ఓడిపోయినామనే డెస్పరేట్ తోటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన హామీలు ఇప్పటిదానికా నెరవేర్చలేదు, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం అని నేను చెప్పగలుగుతాను. అయితే మరొక అంశం, ఇప్పుడు బీజేపీ చూసుకున్నట్టుగా అయితే ఇప్పటిదాకా అనేక రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉన్నాం, గతంలో కూడా అనేక ప్రభుత్వాలను కూలగొట్టి వాళ్ళు పరిపాలన చేసింది మీకు కూడా తెలిసింది. యాజ్ ఏ సీనియర్ లీడర్ అనేక రాష్ట్రాల్లో కూడా జరిగింది. మరి అంత జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా బీజేపీని అలా చేయదు అని నమ్ముతుందా? బీజేపీ కానీ బీఆర్ఎస్ ఏం చేయలేరండి. నరేంద్ర మోడీ కాదు, నరేంద్ర మోదీ గారు పెద్ద ఆయన వచ్చినా చేయలేరు. ఎందుకంటే ప్రజల విశ్వాసం మా వెంబడి ఉన్నది. బీజేపీకి కేవలం ఏదో 7-8 సీట్లు వచ్చినట్టున్నాయి. దాంతో మాత్రాన మనం కూలగొట్టాలని అంటే ప్రజలు తిరగబడతారు. వచ్చేసారి కేంద్రంలో కూడా వాళ్ళ ప్రభుత్వం రాదని చెప్పగలుగుతాం. ఎంఐఎం మీకు సపోర్ట్ చేస్తుందంటే ఎంఐఎం కూడా సీట్లోనే ఎంఐఎం మీకు సపోర్ట్ చేసి ఆటోమేటిక్గా ఎవరికి ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకు ఆనవాయితీ వాళ్ళు చేస్తారు. అంతేగాని మేము అడగకుండా వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి లోకల్ ఏరియాలలో పనులు జరగాలంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు ఎంబడి ఉంటారు అనేది నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు కొంతమంది ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరదామని వస్తున్నప్పుడు కూడా ఎందుకని కాంగ్రెస్ పార్టీ వెయిట్ చేస్తుంది వాళ్ళని తీసుకోకుండా? మేము అది ఒక పాలసీ ఉన్నదండి, మాకు మెజార్టీ ఉంది. మేము మొదలు మా కార్యకర్తలను, మా నాయకులకు ఎవరైతే మా దగ్గర గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ మేము అడ్జస్ట్ చేసుకోవాలి. మాకు లేకుంటే కదా మిమ్మల్ని మేము అయినా కానీ మేము ఈ హార్స్ రైడింగ్ చెయ్యమనేది మాకు ఒక ఆలోచన. ఫ్యూచర్లో ఏమవుతుందో చెప్పలేను, కానీ ఇప్పుడు మాత్రం ఎవరిని తీసుకునేటట్టు లేదు. మా కార్యకర్తలు ఎవరైతే గతంలో శాసనసభ టికెట్లు రానటువంటి వాళ్ళు
పదవులు రానటువంటి వాళ్ళు మేము మా పని మీద మా కార్యకర్తలను సాటిస్ఫాక్షన్ చేసే దాంట్లోనే మేము నిమిత్తమైనం అనేది చెప్పగలుగుతాం. ఎలా ఉంది కొత్త గవర్నమెంట్ ఏర్పడి ఈ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఆధ్వర్యంలోని క్యాబినెట్, కొత్త క్యాబినెట్ కానీ కొత్త ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? కొత్త పరిపాలన 4 రోజులలో ఇప్పుడు ఆల్రెడీ పనులే జరుగుతున్నది. ఇచ్చిన వాగ్దానాలే పూర్తి చేస్తున్నాం. మా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు, సోనియా గాంధీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే లైన్లో మేము నడిపిస్తున్నాం తప్పితే ఇప్పుడే మేము ఏం చేస్తాం ఏం కదేది కాదు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తే ప్రజలు మా మీద నమ్మిక ఏర్పడుతుంది. గత ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి మేము దాని మీదనే సోనియా గాంధీ తుక్కుగూడలో అనౌన్స్ చేసింది. క్యాబినెట్ స్వేరింగ్ సెరమనీలో వచ్చిందంటే ఆమె పట్టుదలకు మనం అప్రిషియేట్ చేయాలి. ఏదైనా మాట అంటే మాట మీద నిలబెట్టుకునేది ప్రభుత్వం అనేది సోనియా గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం అనేది చెప్పగలుగుతుంది. సోనియా గాంధీని ఇవాళ కలవబోతున్నారా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఇవాళ నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను. ఏది గత 17 ఏళ్ళ నుంచి ఈ 17వ సంవత్సరం అండర్-19 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 2020 టోర్నమెంటు ఎప్పటి నుంచో చేస్తున్నా. అండర్-19 ఇక్కడ, అండర్-17 తమిళనాడులో, అండర్-14 పంచకుల హర్యానాలో చేస్తాం. కాబట్టి దానికి ఎవరు ఇన్వైట్ చేయడానికి నేను లెటర్ తీసుకొచ్చిన, కానీ ఆమె బిజీ ఉన్నది కనుక కలవలేదు. నేను కలవడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మీరు స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉన్నారా? బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేసినా కూడా మీ గవర్నమెంట్ పడిపోదు? ఏం అవసరాలు, ఎన్ని కుట్రలు చేసుకున్నా నడవదండి. ప్రజల్లో అభిమానం వచ్చింది, సోనియా గాంధీ మీద నమ్మిక ఏర్పడే వాళ్ళు కూడా మేనిఫెస్టో పెట్టిన దాన్ని తిరస్కరించిండ్రు, సోనియా గాంధీని నమ్మిండ్రు. కాబట్టి ఆ అమ్మ తప్పనిసరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రజలలో కాన్ఫిడెన్స్ ఉన్నది. కాబట్టి మా నాయకులకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. తప్పనిసరిగా నెరవేర్చిస్తాము. ఎవడెన్ని అడ్డంకులు పెట్టినా మా ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగుతుంది. ఇక ఇది పరిస్థితి. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వి హనుమంతరావు, సీనియర్ కాంగ్రెస్ నేత. ఆయన సోనియా గాంధీని కూడా కలుస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ అధినేతకి చెప్పడానికి. అయితే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్లు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా తమ ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉంది. ఒకవేళ కానీ బీజేపీ బీఆర్ఎస్ కానీ కుట్ర చేస్తే మాత్రం ప్రజలు తిరగబడతారని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు వి హనుమంతరావు. కెమెరామెన్ నవీన్తో రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.